విజయ్‌కి ఇప్పుడు అతి పెద్దదైనటువంటి తలనొప్పి ఉంటది. సంపూర్ణ మెజారిటీ గాదు. నెక్ టు నెక్ మెజారిటీ. ఇది ఒక సమస్య. మన తెలుగు రాష్ట్రాలు, మన దక్షిణాది రాష్ట్రాలకి పట్టినటువంటి మీడియా తెగులు. వీళ్ళకి ఎంతసేపటికి ఏదో ఒక పార్టీ కొమ్ము కాయడం, మన దక్షిణాది రాష్ట్రాల కొమ్ము కాయడమా, లేకపోతే పార్టీల తరపునే ఛానల్ నడపడమా చేస్తారు. పేపర్లు నడపడమా చేస్తారు. ఇందులో వార్తలేముండవు. వాళ్ళ పార్టీల ఎజెండాలు అమలు చేస్తారు. అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేనిపోని స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయడం, అట్లా రన్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకి విజయ్‌తో ఒక పెద్ద ఎసెట్ ఎందుకయ్యా అంటే, త్రిషా ఉదంతాన్ని రోజు కెలుకుతుంటారు. ఇక త్రిష గబక్కన ఎక్కడైనా మాట్లాడిందా, దాంట్లో పెంట పెంట చేసి వదిలిపెడతారు. అతని పరిపాలన వ్యవహారాల్ని హైలైట్ చేయరు. అతని వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తూ ఉంటారు, రోజు కెలుకుతూ ఉంటారు. అటు డిఎంకే పత్రికలు టీవీలు ఉన్నాయి, ఇటు ఏఐడిఎంకే పత్రికలు టీవీలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిపి చేసుకొచ్చేది రేపు పొద్దునదే. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా కూడా అదే ధోరణిలో చేసుకొస్తుంటారు. విజయ్ వాళ్ళ నాన్న ఏమంటాడు, లేకపోతే అరే అక్కడ ఇంకా రిజల్ట్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే మన తెలుగు ఛానళ్ళు వచ్చేసినాయి. త్రిషతో ఏం చేస్తాడు, త్రిషకి 2వ సీట్ ఇస్తాడా, తను రాజీనామా చేసే దాంట్లో, అట్లాగే వాళ్ళ నాన్నకి ఇస్తాడా అంటూ అప్పుడే పెంట బిగించేశారు. రేపు ఇట్లాంటి దరిద్రమే ఎక్కువ ఉంటుంది. అసలు డెవలప్మెంట్ పక్కన పెట్టేసి దీని చుట్టూతోనే ప్రచారం చేసుకొస్తారు. ఇంకొకటి, అటు ఏఐఏడిఎంకే డిఎంకే ఇద్దరు ప్రతిపక్షంలో ఉంటారు. ఇదివరకు స్ట్రాంగ్ ప్రతిపక్షాలు లేవు. ఎప్పుడు కూడా ఓ రకంగా వన్ సైడెడ్ విక్టరీలు జరిగినాయి తమిళనాడు. ఇప్పుడు విజయ్ తొలిసారి సభలో ఉంటాడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడు. అటు వీళ్ళిద్దరూ కూడా సరే, ఆయన లేకుండా పోయాడు అనుకోండి స్టాలిన్, బట్ డిఎంకే తరపున ఒకళ్ళు స్ట్రాంగ్గా తగులుకుంటారు, ఇటు ఏఐడిఎంకే తరపున స్ట్రాంగ్గా తగులుకుంటారు. అసెంబ్లీలో చర్చలు వీటి సందర్భంగా కాస్త గట్టిగా ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా మీడియా ఇటు ఉంటుంది. ఇంకోటి, విజయ్ ఇచ్చినటువంటి హామీలు చాలా చేయలేనటువంటివి ఉన్నాయి. కేంద్రం సపోర్ట్ ఉన్నా కూడా చేయలేనటువంటివి ఉన్నాయి. లైక్ 2,500 ఒక్కొక్క మహిళకి ఇవ్వడం అన్నటువంటి. ఆంధ్రప్రదేశ్లో 1,500 ఇస్తానన్నదే చేయలేదు. తెలంగాణలో 2,500 ఇస్తానన్నదే చేయలేదు. అవి సాధ్యమయ్యేటటువంటిది కాదు. అట్లాగే రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు, అది అక్కడ అంత ఆర్థిక పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నిటి కూడా రాబోయే రోజుల్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. విజయ్కి దాన్ని ఏమంటారు, అంత సులభం కాదు, నల్లేరు మీద నడక కాదు.